This news sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. హుస్నాబాద్ లో విస్తృతంగా పర్యటించిన మంత్రి పొన్నం, మరణించిన పలువురి కుటుంబాల పరామర్శ. ఘనంగా ఆషాఢ మాసం మెహందీ ఉత్సవాలు, గోరింటాకుతో సందడి చేసిన మహిళామణులు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణంలో అవకతవకలు, రాక్ కటింగ్ పేరిట లక్షల బిల్లులు స్వాహా. పాఠశాలల్లో ఘనంగా ఆషాఢమాస బోనాలు, పోతరాజుల వేషధారణలో విద్యార్థుల నృత్యాలు. ఇక వార్తలను వివరాలు. హుజరాబాద్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ విస్తృత పర్యటన చేపట్టారు. చిగురుమామిడి మండలంలో పర్యటిస్తూ ఉండగా పంట పనులు చేసుకుంటున్న రైతులు, వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు. టూ వీలర్ వాహనంపై ప్రయాణిస్తూ పలు మండలాలలో ఇటీవల మరణించిన కుటుంబీకులను పరామర్శించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ చిగురుమామిడి మండలంలోని సుందరగిరి, చిగురుమామిడి, ఇందుర్తి, ఉల్లంపేలి, గుణుకుపల్లి గ్రామాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఇటీవల మరణించిన మృతుల కుటుంబాలను మంత్రి పరామర్శించారు. మృతుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. చనిపోయిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అధైర్యపడవద్దని సూచించారు. రైతులతో మాట్లాడుతూ గౌరవెల్లి ప్రాజెక్టు త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గ పంట పొలాలు సస్యశ్యామలం అవుతాయని చెప్పారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్లు చిగురుమామిడి మండల వ్యవసాయ భూములను దాటుతాయన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు నీళ్లు చిగురుమామిడి మండల వ్యవసాయ భూములను ముద్దాడుతాయన్నారు. రేషన్ కార్డు లేని వారికి త్వరలో అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి, మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. మండలంలోని చిన్న ముల్కనూరు వెళ్తుండగా దారిలో వరి నాట్లు వేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలతో ముచ్చటించారు. తమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రుణమాఫీ చేసిందని, ఇప్పటికే 1,50,000 లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తి అయిందని వెల్లడించారు. ఒకవేళ రైతు రుణమాఫీ కానివారు ఎవరైనా ఉంటే మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని రైతులకు సూచించారు. తమ ప్రభుత్వంలో పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నామని, గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్టపరిహారం వచ్చేది కాదని తెలిపారు. వ్యవసాయ పనుల్లో మహిళా రైతులు పాడిన పాటను ఆసక్తిగా గమనించారు. ఓ మహిళా వ్యవసాయ కూలీ రేషన్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు ఎప్పుడెక్కిస్తారని మంత్రిని అడగగా కొత్త రేషన్ కార్డులను త్వరలో జారీ చేస్తామని పేర్కొన్నారు.
కరీంనగర్లోని కిసాన్ నగర్లో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో భారీ అవకతవకలు జరుగుతున్నాయంటూ పలువురు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అధునాతనంగా నిర్మిస్తున్న మార్కెట్లో రాక్ కటింగ్ పేరిట అక్రమ బిల్లులు వసూలు చేశారని 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ శ్రీలత అన్నారు. మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఆర్డీఐ ద్వారా సమాచారం అడిగామని, మెజర్మెంట్ బుక్ లేదంటూ అధికారులు సమాధానం ఇవ్వడంతో నివ్వెరపోయామన్నారు. ఇంతకీ రాక్ కటింగ్ పేరిట జరిగిన అవినీతి ఏంటో మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. ఆ గుట్టను మేము రాక్ కటింగ్ పేరుతోటి 80 లక్షల బిల్లు పెట్టుకున్నారు. 152 బుక్ ప్రస్తుతం మా సెక్షన్లో లేదు. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక పెద్ద ప్రజాప్రతినిధి చేసిన అవినీతి ఇది. అది మేము బయటికి తీసుకొచ్చినాం. కరీంనగర్లోని కిసాన్ నగర్ ప్రాంతంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేస్తున్నారు. అయితే రాక్ కటింగ్ పేరుతో కొన్ని లక్షల రూపాయల అవినీతి జరిగిందని కాంగ్రెస్కు 44వ డివిజన్ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ శ్రీలత ఆరోపిస్తున్నారు. అసలు ఇందులో ఏం జరిగింది, అవినీతి ఎలా జరిగింది ఒకసారి అతన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది? ఇది యాక్చువల్గా 5,80,00,000తోటి సమీకృత మార్కెట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో అంటే ఈ బిల్డింగ్ లోపల ఒక పెద్ద గుట్ట ఉన్నది. ఆ గుట్టను మేము రాక్ కటింగ్ పేరుతోటి కాంట్రాక్టర్ అండ్ ఇంజనీర్ అధికారి ప్రజాప్రతినిధులతో అండదండలతోటి 80 లక్షల బిల్లు పెట్టుకున్నారు. బిల్లు మా ఆల్రెడీ తీసుకున్నారు. మేమేం అడిగినామంటే ఇంట్లో గుట్ట ఎక్కడి, నేను ఈ ప్రాంతంలో ఉండేవాడిని, నేను చిన్నప్పటి నుంచి ఏరియా అంతా చూసినాను, అసలు గుట్ట లేదు. దాన్ని మేము ఏం చేసినాం, మీరు మంత్రి గారికి పొన్నం ప్రభాకర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇందులో అవినీతి జరిగింది, ఇట్లా 80 లక్షలు రాక్ కటింగ్ పేరు మీద బిల్ తీసుకోవడం జరిగిందని మంత్రి గారికి ఫిర్యాదు చేసినాం. మంత్రి గారు కలెక్టర్ గారు కూడా పంపించాడు. ఆ నుంచి కమిషనర్ గారి దగ్గరికి వచ్చింది, ఫిర్యాదు స్టార్ట్ అయింది. విజిలెన్స్ ఎంక్వైరీ స్టార్ట్ అవుతున్న సందర్భంలో రికవరీ చేస్తారని ముందు జాగ్రత్త ఎంబీలు మాయం చేశారు. చాలామందికి ఇందులో సమీకృత మార్కెట్ వర్క్ జరుగుతుందని తెలియదు. అంటే ఇందులో ఏం ఫ్రాడింగ్ అయినా బయట పడేదని ఏం చేశారు, ఒక ఇంజనీర్ అధికారి కాంట్రాక్టర్ సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఒక పెద్ద ప్రజాప్రతినిధి ముగ్గురు కలిసి చేసిన అవినీతి ఇది. అది మేము బయటికి తీసుకొచ్చినాం. బయటికి తీసుకొచ్చి ఇప్పుడు 152 MB బుక్ ఎక్కడ అనిపితే మా సెక్షన్ లేదని క్లియర్గా చెప్తారు. మరి బుక్ ఎటువైంది? ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కింద హిల్స్ ఉన్నాయని దానికోసం ఎంత అమౌంట్ వెచ్చించారు? వాళ్ళు 80 లక్షలు ఆల్రెడీ రాక్ కటింగ్ పేరు మీద బిల్ తీసుకున్నారు కానీ MB బుక్ బయట పెడతలేరు. మీకు ఎలా తెలిసింది ఎట్లా ఇంట్లో అవినీతి జరుగుతుంది, ఇన్ని లక్షల రూపాయల అవినీతి జరుగుతుందని మీరు ఎలా పసిగట్టారు? నేను మున్సిపల్ పోయేస్తూనే ఉంటాం, వాళ్ళు బిల్లు తీసుకుంది మాకు తెలిసింది, మేము ఎంబడి పడ్డాం. తీరా చూసే వరకు 152 MB బుక్ మాత్రం దొరకలేదు. నేను అడుగుతున్నాను, ఇంకో కార్పొరేటర్ అడుగుతుండు, 2-3 RTA వేసారు, ప్రెస్ వాళ్ళు అడుగుతారు, ప్రజాప్రతినిధి కలెక్టర్ దగ్గర నుంచి కూడా చెప్పినాం, మంత్రి గారికి కూడా ఫిర్యాదు చేసినాం. ఇప్పుడు ఆ బుక్ దొరకలేదు. మరి బుక్ను ఎవరు మాయం చేశారు? ప్రజాప్రతినిధి మాయం చేసిండా, కాంట్రాక్టర్ మాయం చేసిండా, ఇంజనీర్ అధికారి మాయం చేసిండా? కమిషనర్ అతి త్వరలో బయట పెట్టాలి. దీని గురించి అధికారులు అయితే సంప్రదించారు కదా, అధికారులు ఏమంటారు? బుక్ లేదంటారు కుళ్ళ. ఇప్పుడు 80 లక్షల బిల్లు చేసిన రికార్డ్ బుక్కే మాయమైతే ఇప్పుడు మా ప్రజలకు ఎట్లా జవాబు చెప్తామండి? ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ అనేది ప్రజల పన్నులతోటి నడుస్తుంది. ఇప్పుడు మామూలుగా మామూలుగా చిన్న ఎంప్లాయీస్ ఉంటారు, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, కూలీలు ఉంటారు. వాడు ఇంటి ట్యాక్స్ కడతాడు, నల్ల బిల్లు కడతాడు. మరి ఆ పైసలతోటి కోట్ల రూపాయలతోటి మీరు అభివృద్ధి చేయాలి, ప్రజల సొమ్ము దోచుకోవడం ఏంటండి? ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్లోని పలు ప్రాంతాలలో మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని పాత బజార్ దీప్తి లైఫ్ స్టూడియోస్ ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి మెహందీ సెలబ్రేషన్స్ తో పాటు ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. మహిళలు ఒకరికి ఒకరు మెహందీ పెట్టుకుంటూ సందడి చేశారు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఒకరికి ఒకరు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకున్నారు. ప్రతి ఏటా ఫ్రెండ్షిప్ డేతో పాటు ఆషాఢ మాస ఉత్సవాలు జరుపుకుంటామని డైటీషియన్ దీప్తి అన్నారు. ట్రైనర్స్తో కలిపి జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు. దీప్తి స్టూడియోస్ ద్వారా లబ్ధి పొందుతున్నామని స్టూడెంట్ శివప్రియ అన్నారు. యోగా, జిమ్, ఆధ్యాత్మికంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డైటీషియన్ దీప్తితో పాటు దీప్తి లైఫ్ స్టూడియోస్ ప్రతినిధులు, స్టూడెంట్స్ తదితరులు పాల్గొన్నారు. దీప్తి లైఫ్ స్టైల్ స్టూడియోలో ఆషాఢం సెలబ్రేషన్స్ పురస్కరించుకొని మెహందీ సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఫ్రెండ్షిప్ డే కూడా సెలబ్రేషన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. సో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అందరము.
ఫుడ్ కూడా అందరం కలిసి మేము ప్రిపేర్ చేసుకున్నాము మా క్లయింట్స్తో కలిసి. అండ్ ఆల్వేస్ చాలా సపోర్ట్ చేస్తారు నాకు అందరూ, చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. సో ప్రతి ఒక్కటి నేను చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఇలానే ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎప్పుడూ మా క్లయింట్స్ ఇలానే మంచి ఫ్రెండ్స్ లాగా నాతో ఉంటూ కంటిన్యూగా అన్ని సెలబ్రేషన్స్ అగైన్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఫిజికల్ ఫిట్నెస్ కన్నా ఎక్కువ మెంటల్ పీస్, మన మైండ్ ఒకలా ఉంచుకోవడానికి. అండ్ ఐఎమ్ హ్యాపీ అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది అందరితో టైం స్పెండ్ చేయడము. అండ్ అందరికీ చెప్తున్నాను, ఈ జనరేషన్లో అండ్ ఇప్పుడున్న టైంలో ఇది చాలా ఇంపార్టెంట్, ఫిజికల్ ఫిట్నెస్ అనేది అండ్ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడం. అండ్ గర్భ సంస్కార్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది చాలామందికి తెలీదు, ఏదో ఏం చేస్తున్నారు అని అనుకుంటారు. కానీ ఇది మన అందరం ఏంటంటే ఇప్పుడు ఫుడ్ బాగాలేదు, యాక్టివ్గా ఉండట్లేము. బట్ ఈ గర్భ సంస్కార్ ప్రోగ్రాంలో అక్క చాలా మమ్మల్ని యాక్టివ్గా ఉంచుతుంది అండ్ మేము కూడా అలానే ఉంటున్నాము. అందరూ జాయిన్ కండి, ఈ ప్రోగ్రాం గురించి తెలుసుకోండి. ఫస్ట్ ఇవాళ అక్క మాకు అందరి కోసము ఒక గెట్ టుగెదర్ ఆషాఢం పురస్కరించుకొని మెహందీ ఫంక్షన్ అరేంజ్ చేశారు. హ్యాపీగా అందరం ఎంజాయ్ చేస్తున్నాము. తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆత్మీయ సమ్మేళనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లో ఘనంగా నిర్వహించారు. ఎల్ఎండి కాలనీలోని శ్రీ తాపాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఆవరణలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరునగరి వెంకటాద్రి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ హాజరయ్యారు. అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తానని దౌలతాబాద్ వాసుదేవ శర్మ అన్నారు. అలాగే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ అడ్వైజర్ వేణుగోపాలరావు అర్చకులతో వీడియో కాల్లో మాట్లాడి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ధూపదీప నైవేద్య అర్చకులు అందరినీ ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. అందరికీ సరైన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సుధాకర్, హరి, కీర్తి, అమరేశ్వర శర్మ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ధూపదీప నైవేద్య అర్చకులతో సమావేశం శ్రీ తాపా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ఆలయ ప్రాంగణం కళ్యాణంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మన రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ గారు మరియు బ్రాహ్మణ అఫీషియల్ వారి ప్రతినిధి అయినటువంటి ప్రభుత్వానికి అనుసంధానకర్త అయినటువంటి వింజమూరి సుధాకర్ గారు, అలాగే మనకు పొన్నం ప్రభాకర్ బీసీ రవాణా శాఖ మంత్రులు వారు కూడా వీడియో కాల్ ద్వారా సందేశాన్ని ఇవ్వడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ముఖ్య సలహాదారు శ్రీమాన్ హార్కర్ వేణుగోపాలరావు గారు వారు వీడియో కాల్ ద్వారా సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, సరైన వేతనం లాంటి ఒక ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పడడం జరిగింది. ఈ సందర్భంగా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిషనర్, సహాయ కమిషనర్ అయినటువంటి ఆకునూరి చంద్రశేఖరరావు గారితో ఈ గుర్తింపు కార్డులను కూడా పంపిణీ చేయడం జరిగిందని. అంబేద్కర్ స్టేడియంలో సౌకర్యాలను మెరుగుపరచాలంటూ కరీంనగర్లో కాంగ్రెస్ నాయకులు అధికారులకు మొరపెట్టుకున్నారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు గడ్డం విలాస్ రెడ్డి, ముక్కా భాస్కర్, సర్దార్ ధనుసింగ్, బత్తిని చంద్రయ్యలు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని కలిసి వినతిపత్రం అందజేశారు. అంబేద్కర్ స్టేడియంలో లోపల వెలుపల గడ్డి పెరిగి అధ్వాన్నంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు వందలాది మంది వాకింగ్ చేస్తూ ఉంటారని, తద్వారా తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. అంతేకాకుండా చిన్నపాటి వర్షాలకు నీరు నిలిచి దోమలు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. అధికారులు స్పందించి ఈ విషయంపైన తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బురద వల్ల వాకింగ్ ట్రాక్ పైన నడవలేకపోతున్నామని వాపోయారు. ఈ కార్యక్రమంలో ప్రఫుల్ దేశాయ్తో పాటు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ గడ్డం విలాస్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు ముక్కా భాస్కర్, సర్దార్ ధనుసింగ్, బత్తిని చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. నగర నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ స్టేడియానికి రోజు వందలాది మంది ఉదయం సాయంత్రం నడకకు వస్తారు, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి వస్తారు. రకరకాల వ్యక్తులు, ముసలోళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ వస్తారు. ఈ దృష్టి చూస్తుంటే ఎట్లున్నదంటే మేయర్, డిప్యూటీ మేయర్, మాజీ మేయర్ డివిజన్, ఇది రవీందర్ సింగ్ గారి డివిజన్. బీఆర్ఎస్ గవర్నమెంట్లో అంబేద్కర్ స్టేడియం ఎలా వేసిందంటే వాళ్ళు పట్టించుకునే నాదుడే లేడు. పక్కకే మేయర్ ఉంటాడు, మేయర్ కూడా చూసుకుంటూ పోతుంటాడు, దీన్ని పట్టించుకోవడం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో అంబేద్కర్ స్టేడియం శిథిలావస్థకు చేరింది. గత 10 సంవత్సరాల పాలనలో అంబేద్కర్ స్టేడియాన్ని పట్టించుకునే నాదుడే లేడు. ఈ విషయం మీరు చూస్తే ఏర్పడుతుంది. పక్క గడ్డి మొలిసింది, చిన్న వర్షానికే బురదమయం అయిపోయింది. నడవడానికి కూడా ఎంత ఘోరంగా ఉందంటే పాపం ఒక్కొక్కరు అవస్థ పడుతున్నారు. ముసలోళ్ళు అయితే
భయపడుతున్నారు తేళ్ళు పాములు వస్తాయని. ఇప్పుడు మేము మా గవర్నమెంట్లో ముఖ్యమైన మన పొన్నం ప్రభాకర్ అన్న దృష్టికి తీసుకెళ్తాను. ఈ స్టేడియం గురించి తీసుకెళ్ళి ఈరోజు డిప్యూటీ కమిషనర్ గారికి కూడా ప్రిపరేషన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సాఫ్ చేయమని చెప్పడం జరిగింది. కేరళలోని వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు సిపిఎం పార్టీ ముందుకొచ్చింది. కరీంనగర్లోని టవర్ సర్కిల్, ప్రకాష్ గంజ్ ప్రాంతాలలో నగర సిపిఎం శాఖ ఆధ్వర్యంలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. పలువురు వ్యాపారస్తుల వద్ద నుండి విరాళాలను సేకరించారు. వరద బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన 308 మంది బాధిత కుటుంబాలు రోడ్డున పడ్డాయని నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. వయనాడ్లో ముందస్తుగా వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేయలేదని ఆరోపించారు. సేకరించిన విరాళాలను కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గుడికందుల సత్యంతో పాటు నగర సిపిఎం కమిటీ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వాయనాడ్ గ్రామంలో వరద బీభత్సవంలో మరణించినటువంటి బాధిత కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం కరీంనగర్ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు విరాళాల సేకరణ చేపట్టడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము వరద బాధితులకు సహకరించకుండా ఈ సందర్భంలో శివరాజకీయాలు చేస్తూ ఉంది. ఎక్కడైతే ఫ్లడ్స్ కానీ వరద బాధితులు వచ్చి బీభత్సవాలు సృష్టించిన చోట కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వేల కోట్ల రూపాయలు అందించవలసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు, మేము చెప్పినా వినట్లేదని చెప్పి శివరాజకీయాలు చేయడం సరైనది కాదు. కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఇది అనుకోని పరిణామం, దుర్ఘటన జరిగింది. దీంట్లో రాజకీయాలు చేయకుండా రాజకీయాలకు అతీతంగా మానవతా దృక్పథంతో కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే సహకారం అందించాలి. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తన శక్తి మేర కూడా ఇప్పటి వరకు కృషి చేస్తుంది. ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి కూడా అనేక మంది స్పందించి దాతలు స్వచ్ఛందంగా విరాళాలు సేకరిస్తున్నారు. వారందరికీ సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కరీంనగర్లోని పారమిత విద్యా సంస్థల్లో ఘనంగా పాఠశాల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పారమిత విద్యా సంస్థల అధినేత ప్రసాదరావు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని మంకమ్మతోట పారమిత పాఠశాల ఆవరణలో ప్రదర్శింపబడిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చైర్మన్ ప్రసాదరావు కేక్ కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. పాఠశాల ఉపాధ్యాయులందరూ కలిసి హౌసింగ్ బోర్డులోని వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంతో పాటు స్పందన వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వారం రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా డైరెక్టర్లు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ ప్రసాదరావుతో పాటు డైరెక్టర్స్ ప్రసూన, అనుకర్రావు, రష్మిత, వినోద్రావు, రమణ, ప్రసాద్, హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. I definitely would have missed if I had not attended today. I stand here today. I want to tell you, success will not come that easily, children. That easily. I still really want to share 2 or 3 of my experiences. When I joined in Hyderabad for the first time as a teacher in a school after my B.Ed, I used to travel about 15 kilometers in buses. No breakfast, no lunch, no dinner. Only small bun with water was my food for 15 days. Small bun with water for 15 days was my food. 25 paise bun. I'm telling you this not because I want to tell something about my personal thing, but most importantly, you would not be here if you were not helped by God, parents, people, friends. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పును ఖండిస్తున్నామని మాల సంఘ ప్రతినిధులు అన్నారు. కరీంనగర్లోని కార్ఖానగడ్డ అంబేద్కర్ సంఘ భవనంలో పలువురు మీడియాతో మాట్లాడారు.
మాల సంఘాల తరపున ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేయరాదన్నారు. పార్లమెంట్, రాష్ట్రపతి ఆమోదం లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సుప్రీంకోర్టు రిజర్వేషన్ చేయరాదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అత్యుత్సాహంతో ముందుగా స్పందించడం ఏంటన్నారు. తెలంగాణ మాల ప్రజా ప్రతినిధులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాలను పక్కన పెట్టి మాలజాతి ఔన్నత్యానికి పాటుపడాలని కోరారు. లేని ఏడల తీవ్రంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మేడి మహేష్తో పాటు కాడే శంకర్, మాల సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని కరీంనగర్ జిల్లా మాల సంఘాల తరపున మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఎలా తీర్పునిస్తుంది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేయరాదు అని చెప్పి క్లియర్గా ఉంది. అట్టి ఆర్టికల్ని పక్కన పెట్టి సుప్రీంకోర్టు ధర్మాసనం ఏ విధంగా తీర్పునిస్తుందని మేము అడుగుతున్నాం. అలాగే పార్లమెంట్ ఆమోదం లేకుండా, రాష్ట్రపతి ఆమోదం లేకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పునిస్తుంది? గతంలో సుప్రీంకోర్టే రిజర్వేషన్ చేయరాదు అని చెప్పింది. మరి ఇప్పుడు ఎలా తీర్పునిస్తుందని మేము అడుగుతున్నాం. న్యాయ వ్యవస్థ మీదనే మాకు గౌరవం పోయిందని చెప్పి మేము అనుకుంటున్నాం. గతంలో 11 రాష్ట్రాలు వర్గీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానాలు చేశాయి. సుప్రీంకోర్టు ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు? ఈ వర్గీకరణ ఖాళీ రాజకీయం కుట్ర వలనే అవుతుంది అని యావత్ భారత్ ప్రజలకు తెలిసిపోయింది. ఇప్పుడు అది బీజేపీ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ కావాలని ఈ ఎస్సీలకు అన్నదమ్ములలో కలిసున్న ఎస్సీలను చిచ్చు పెట్టించడానికే, ఈ మన కులాలను వాపటానికే ఈ ప్రధానమంత్రి కంకణం కట్టుకున్నాడని యావత్ భారతదేశానికి తెలిసిపోయింది. అయినా కానీ ఈ విభజన చేసేటప్పుడు సర్వే మొత్తంలో మాత్రం మాదిగా మాలలకు 59 ఉపకులాలు ఉన్నాయి. మరి విభజన చేయకుండా ఈ సుప్రీంకోర్టు తీర్పు ఎట్లిచ్చింది అంటే అది రాజకీయ నాయకుని ఒత్తిడి వల్లనే ఇచ్చిందన్నది యావత్ భారతదేశానికి తెలిసిపోయింది. బీసీ కులగణన చేపట్టాలంటూ కరీంనగర్లో బీసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని తెలంగాణ చౌక్లో ఉమ్మడి జిల్లా బీసీ సంఘ అధ్యక్షుడు ఆది మల్లేశం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షులు ఎర్ర సత్యనారాయణ పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణన చేపడతామంటూ ఎన్నికల హామీ ఇచ్చి మోసం చేసిందని ఆది మల్లేశం అన్నారు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే చూస్తూ ఊరుకోబోమని, ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో బీసీలంతా ఐక్యంగా పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆది మల్లేశంతో పాటు బీసీ మహిళా, విద్యార్థి, యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇవాళ కరీంనగర్ తెలంగాణ చౌకలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో బీసీ కులగణన చేసిన తర్వాతనే మేము ఎలక్షన్లకు పోతామని చెప్పి ప్రలాభాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవల్ల మేము ముందస్తు ఎన్నికలకు పోతామని చెప్పి బీసీలతో చెలగాట మాడుకుంటూ పెద్ద ఎత్తున వాళ్ళు ఏదో కుట్ర చేస్తున్నారు బీసీల మీద. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్. మేము బీసీలం అంటే ఓట్లేసే యంత్రాలమే కాదు. మేము తలుచుకుంటే మీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరు కులగణన చేపట్టిన తర్వాతనే స్థానిక సంస్థ ఎలక్షన్లో పోవాలని చెప్పి తెలియజేసుకుంటున్నాము. ఒకవేళ మీరు ముందస్తు ఎలక్షన్లకు పోతే మాత్రం ఖబర్దార్, మేమేమేం బుచ్చగలం కాదు, బిచ్చం అడుక్కుంటలేము. మీ ప్రభుత్వము మమ్మల్ని బిచ్చం అడుకొని ఓట్లు వేసుకొని మీరు గద్దెనెక్కినటువంటి మీ ప్రభుత్వానికి మేము కేసీఆర్కి పట్టినాకే మీకు అదే పట్టిస్తామని చెప్పి గద్దె పట్టిస్తామని చెప్పి మేము ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నాము. రాబోయే రోజుల్లో మా బీసీల సత్తా ఏందో మీ ప్రభుత్వానికి చూపిస్తాము. రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ఖచ్చితంగా కులగణన చేసిన తర్వాతనే మీరు ముందస్తు ఎలక్షన్లు పోతే బాగుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాను. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని పలు ప్రాంతాలలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నగరంలోని పాత బజార్లోని కాకతీయ ఒలింపియాడ్ స్కూల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు బోనాలను అమ్మవారికి సమర్పించారు. విద్యార్థులు ప్రత్యేక అలంకరణతో పాటు అమ్మవారి వేషధారణలో ఆకట్టుకున్నారు. పోతరాజులు నృత్యాలతో సందడి చేశారు. ప్రతి ఏటా కాకతీయ పాఠశాలలో బోనాల ఉత్సవాలు జరుగుతూ ఉంటాయని ప్రిన్సిపల్ అంజయ్య అన్నారు. తెలంగాణ సంస్కృతిని కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాకతీయ ఒలింపియాడ్ స్కూల్ కరస్పాండెంట్ కామేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ అజయ్ రెడ్డి, ప్రిన్సిపల్ అంజయ్య, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మా పాఠశాలలో బోనాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా బోనాలని మేము చేస్తున్నాము. ఈ సందర్భంగా మా స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమ్మాయిలందరూ అమ్మవారి వేషధారణలో, కొంతమంది నృత్యాలతో, ఇంకొంతమంది పోతరాజులతో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో ప్రతి సంవత్సరం మేము చేస్తున్నందుకు మాకు ఆనందంగా ఉంది. మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు మా మేనేజ్మెంట్, కామేశ్వర్ రెడ్డి గారు అండ్ అజయ్ రెడ్డి గారు. అండ్ ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా పురస్కరించుకొని చేసుకోవడం వల్ల మన భారతీయ సంస్కృతి, మన తెలంగాణ సంస్కృతి ఎలా ఉంటుందో అందరికీ తెలుసుకోవచ్చు. ఈరోజు అనగా శనివారం రోజు కాకతీయ కౌలంపేట స్కూల్లో బోనాల ఫెస్టివల్ జరుపుకుంటున్నామండి. చాలా ఘనంగా పిల్లలందరూ కూడా వాళ్ళ బోనాలతోని, చక్కటి అలంకరణతోని ఎంతో శోభాయమానంగా అలంకరించుకొని బోనాలను అమ్మవారికి సమర్పించడం జరుగుతుందండి. బీఆర్ఎస్ నేత జాప శ్రీనివాసరెడ్డి అకాల మృతి తీరని లోటని రాష్ట్ర ఆహార భద్రతా కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్ అన్నారు. కరీంనగర్లోని అలుగునూరు చౌరస్తాలో శ్రీనివాసరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారుడు జాప శ్రీనివాసరెడ్డి పరమపదించడం తెలంగాణ ఉద్యమకారులను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఆయన చేసినటువంటి ఉద్యమ నేపథ్యాన్ని గుర్తు చేసుకున్నారు. కేసులకు భయపడకుండా తెలంగాణ ఉద్యమకారులను చైతన్యవంతం చేసిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి ఆనంద్తో పాటు కార్పొరేటర్ సల్లా శారదా రవీందర్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, కాల్వ మల్లేశం, ముప్పిడి నరసింహారెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలుగునూరు మా ఉద్యమకారుడు జాప శ్రీనివాసరెడ్డి గారు మా మధ్య లేకపోవడం, మా ఉద్యమకారుల హక్కుల పోరాటానికి తీరని లోటు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, వారు తెలంగాణ ఉద్యమంలో అలుగునూరు తెలంగాణ ఉద్యమానికి ఒక కడప లాంటిది. ఈ స్థానం అలుగునూరు చాలా గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కలిగిన అలుగునూరులో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. ఆనాటి ఉద్యమాన్ని అణిచివేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎన్ని అరెస్ట్ అయినా, కేసులైనా, రాస్తారోకో అయినా ప్రతి దానిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు. వారి అకాల మరణం మా ఉద్యమకారులందరికీ కూడా కలిసివేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతి మా ఉద్యమకారుల ఫోరం. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో చేపట్టిన కార్మికుల సమ్మె 2వ రోజుకు చేరింది. నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో హాస్పిటల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపడుతున్న సమ్మెకు పలు సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి తేజ్దీప్ రెడ్డి, ఏఐవైఎల్ యూత్ లీడర్ బద్రీనాథ్, కార్మిక సంఘ కో కన్వీనర్ కన్నం లక్ష్మణ్లు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ఏజిల్ సంస్థ యజమాని బషీర్ తీవ్ర ప్రయత్నాలు చేశాడని యూనియన్ గౌరవ అధ్యక్షులు బండారి శేఖర్ అన్నారు. మహిళా కార్మికులు డ్యూటీలు చేయాలంటూ అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. విధులు నిర్వహించాలంటూ యాజమాన్యం మహిళలకు ఫోన్ చేసి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని చెప్పారు. పెండింగ్ జీతాలు, ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బండారి శేఖర్తో పాటు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు, కార్యదర్శులు అరుణ్, కళావతి, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ 250 మంది కార్మికుల సమ్మె 2వ రోజు జయప్రదంగా జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెలో ఈరోజు 250 మంది పైచిలుక కార్మికులు పాల్గొనడం జరిగింది. హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు వీరారెడ్డి గారు, మీ జీతాలు పడతాయి, మీ సమ్మెను విరమించమని చెప్పేసి మాతో చర్చలు జరిపారు. జీతాలు పడితే సమ్మె విరమిస్తామని చెప్పేసి కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. మీకు 10:30-11 గంటకల్లా 2 నెలల జీతాలు పడతాయన్నారు. మేము 3 నెలలు వేయాలని చెప్పినాం. 2 నెలలు అయినా పర్లేదు, మేము ఆలోచన చేస్తామని చెప్తే ఇప్పటికి కూడా మాకు కార్మికులకు జీతాలు పడకపోవడం వల్ల సమ్మెలు కొనసాగిస్తా ఉన్నాం. ఈ సమ్మెను కొనసాగించడం కాదు,
రేపటి సమ్మెను మరింత ఉధృతం చేస్తాం. కార్మికులకు పెండింగ్ లో ఉన్నటువంటి జీతాలు, పీఎఫ్ డబ్బులు ఏవైతున్నాయో అవి కార్మికుల ఖాతాలో జమ అయ్యే విధంగా, ఈఎస్ఐ సౌకర్యం కల్పించే విధంగా, ఉద్యోగ భద్రత కల్పించే విధంగా ఇట్లాంటి ఏవైతే డిమాండ్స్ పెట్టుకున్నామో ఈ డిమాండ్స్ పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. కాబట్టి కాంట్రాక్టర్ కూడా మొద్దు నిద్రపోతున్నారు. కార్మికుల సమస్యలు గాలికి వదిలేసారు, ఇతర సమస్యలు పంచుకుంటారు తప్ప కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా, మా జీతాలు వచ్చేంత వరకు కూడా ఈ సమ్మెను మరింత రేపు భవిష్యత్తు ఉధృతం చేస్తామని సందర్భంగా. ప్రకృతి వైపరీత్యాలన్నీ సమసిపోయేలా టెక్నాలజీ మానవత్వాన్ని జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనమంతా ముందుకెళ్లాలని ప్రముఖ ఏఐ టెక్నాలజీ శాస్త్రవేత్త చింతం నరేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామానికి చెందిన చింతం నరేందర్ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పేరు ప్రఖ్యాతలు గడించారు. నేడు వరంగల్లో ప్రఖ్యాత పుణ్యక్షేత్రం భద్రకాళి అమ్మవారిని కుటుంబ సమేతంగా సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగానే తమ పరిశోధనలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు. వరంగల్ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని, భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదాలు పొందడం తనకు గొప్ప అనుభూతిని కల్పించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చింతం నరేందర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, బంధుమిత్రులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చుట్టుపక్కల 40 దేశాలలో హోమాలు చేసుకొని వాళ్ళతో వచ్చిన తర్వాత సాక్షాత్ జగద్గురు శ్రీ 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 బాలతీర్థ స్వామి వారు తన సంకల్పంతో తన చేతుల్లో మంత్రాక్షతనిచ్చి మన ఇంట్లో హోమం స్టార్ట్ అయింది. ఎప్పుడు 30వ తారీఖు మొన్న మహాశివరాత్రి అమ్మవారు చెల్లి వరకు గారిని ఆషాఢము పరిపూర్ణంగా అష్టమి తిథిలో బయటపడలేదు. అష్టమి ఏంటంటే అక్కడ వెలుగు ఉంది, ఇక్కడ చీకటి ఉంది, సగంలో ఉన్నది. ఇక్కడికి వచ్చేవారికి ఏమైంది? దశమైంది. ఆషాఢ శుద్ధ దశమి పూర్తిగా సుబ్రహ్మణ్య స్వామి ఏం తీసుకొచ్చింది? శక్తి తీసుకొచ్చింది. ఏం శక్తి? మహా ఏదైనా శక్తి తీసుకొచ్చింది. ఆ శక్తికి వచ్చింది ఇంతవరకు నవ్వుకుంటూ ఉన్న భవిష్యత్తు. 1,00,000 సార్లు నవార్ణ జపం జరుగుతున్న వేళ అమ్మవారు వారాహీలు ప్రతి వారింట్లో చేసి పంచమి గణనాయకి అష్టమి తిథిలో బయలుదేరి నిందితులను శిక్షించడంలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర కీలకమని సిపి అభిషేక్ మహంతి అన్నారు. కరీంనగర్లోని కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ అధికారులు, కోర్టుల్లో సేవలు అందిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వివిధ ఘటనల్లో నిందితులపై నమోదైన కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదుతో ప్రారంభమై కేసు విచారణ, కోర్టులో వచ్చే ట్రయల్, క్రైమ్ డీటెయిల్స్ ఫారం, ఛార్జిషీట్లలో దొర్లే పొరపాట్లను సరిచూస్తూ పోలీసులకు సూచించాలని తెలిపారు. సాక్షులను సరైన పద్ధతిలో ప్రొడ్యూస్ చేసే పద్ధతి మొదలైన అనేక అంశాలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన చర్చించారు. సైబర్ క్రైమ్ నేరాలలో తస్కరించబడిన సొమ్మును ఫ్రీజ్ చేస్తామని, ఆ సొమ్మును బాధితులకు అందజేయటంలో సంబంధిత మెజిస్ట్రేట్ల యొక్క అనుమతి ద్వారా బాధితులకు త్వరితగతిన అందజేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న నూతన చట్టాలను అమలు చేసే సమయంలో పోలీసు అధికారులకు ఏర్పడే సందేహాలను నివృత్తి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సిపితో పాటు అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీప్రసాద్, ఏసీపీలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి మేడిపల్లి రూపాదేవి సంస్మరణ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రూపాదేవి చిత్రపటానికి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారని ఆయా పార్టీ నేతలను ప్రశ్నించారు. వేమ్లవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే బీజేపీ నాయకులు ప్రభుత్వ దిష్టిబొమ్మను ఎలా దహనం చేశారన్నారు. 2024-25 బడ్జెట్లో వీటీడీఏకు 50 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. ప్రధాని హోదాలో ఇక్కడికి వచ్చిన మోడీ కూడా ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే సోషల్ మీడియాలో ఇష్టం వచ్చిన పోస్టులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఆలయ అభివృద్ధికి ఏటా 100 కోట్లు బడ్జెట్లో పెడతామన్న కేసీఆర్ చివరికి ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ ప్రాంతానికి అధిక మొత్తం నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం మేము అంటున్నాం. ఎవరోడో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడేటువంటి మాటలు బాధేస్తున్నాయి కొన్ని సందర్భాలలో. ఎందుకు ఏమి 5 సంవత్సరాల కోసం ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. అప్పుడే 6 మాసాలు కాకపోతే ఎందుకు ఈ విధంగా వ్యక్తిగత విమర్శ చేస్తున్నారు అర్థం కావడం లేదు. ఎందుకు ఈ విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అర్థం కావడం లేదు. రాబో రోజులు తగిన రీతిలో బుద్ధి చెప్తారు ప్రజలని చెప్పారన్నమాట. అరే అభివృద్ధి ఇంత మంచి జరుగుతుంటే ఓలువై పరిశీలన జరిపి ఇంకా మీ అధికారులు అనుకుంటారు. ఇక్కడ కొందరు ఏమో ప్రాంతాలు పరిశీలన చేయడం అక్కడ ఆయన నాకేం అర్థమైతలేదు. ఎందుకు మీ ఇంత గౌరవిస్తున్నాం అర్థం చేసుకుంటలేరు కొందరు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.